పర్వంతో తీసినావు కదా తెగిపోతే తెడిపాయ ఉయ్యాలో నా ఇంటికి పోత ఉయ్యాలో తెగిపోతే తెడిపాయ ఉయ్యాలో నా ఇంటికి పోత ఉయ్యాలో అని తీసి దాని మొక్కలు పెట్టాలి. అమ్మా ఇప్పటిదాకా వచ్చి మెరిసిపోయిన మెరుపు దిగవలరా వస్తుందని అమ్మా నీ పాదపలకి ఇదే 10,000 వస్తున్నాను. మెల్లగా పెట్టి చెప్పగలుగుతున్నాయి. అమ్మా మీ పేరు మీ ఊరు మీ సవిస్థానం కూడా మాకు ప్రజలకు నేను ఎవరు తెలియదా చెప్తాను వినండి. నా నామానికి ఎవరు తెలుసు? ఇడంబి అంటారు. ఇడంబి అవును. అంటే మా పేరే ఇడంబిరా. ఇడంబి ఏ జాతికి చెందిన వాళ్ళు? మేము ధనుజులు అనగా రాక్షస వంశంలో జన్మించాను. నేను రాక్షసులేనా? నరరూప రాక్షసులు ఇలాంటి వాళ్ళను మా అన్నయ్యనా విడపసురుడు అంటారు. ఈనాడు కొండ బిలంలో కూర్చొని ప్రార్థిస్తున్నాడట. నాకు నాలుగే వయాలి ఎందుకో తెలుసునా? చెల్లెలా నువ్వు ఎక్కడ ఉన్నావు అని మా అన్న ఏదో ఆపదలో ఉన్నట్టు నాకు అనిపించాలి. మా అన్న పేరు విడంబాసూరుడు అంటారు. విడంబాసూరుడు అవును కదా? విడం కాదు. అవునా? అంటే కార్యం ఏమిటో అసలు వర్తమానం ఏమిటో తెలుసుకుందామా? తెలుసుకున్నాం. భయపెట్టదు మీ చెల్లి వచ్చింది. తొందరగా మాత్రమైన మా చెల్లెడు నాకు మధ్యకి పంపు అని అమ్మా ఇంకోటి వస్తాను. అమ్మ అయ్యా నాన్న ఇలాగే అని అప్పుడు మాటలు మాట్లాడి కాదు. నిన్నటి దినంలో మేము మానవులు, ఈనాడు రాక్షసులు పీక వస్తాయి. అమ్మా పిట్ట కొంచెం పూతగలం అనే పదం విన్నావా? ఏం గుర్తొస్తుంది నాకు. అబ్బో అన్నయ్య నీ ఉగ్రం చాలించండి. ఇదిగో పాదాలు పొందమని చల్లగా వర్తిల్లు. నన్ను ఎందుకు పిల్లలు అట్టి మార్గార్థం చెప్పండి. చెల్లెలా కొండ మీద మరి ఉండగా చెల్లెలా మరి నాటి నాకు ఎక్కడో నరవాసన వస్తున్నది. నరవాసన ఎనగా మరి అటువంటి ఒక దేవతల వాసన వస్తున్నది.
వచ్చినా నరవాసన ఎప్పుడైతే వస్తూ ఉన్నదో ఆ నరవాసన వచ్చినంతలోనా ఏమి చెప్పాలి చెల్లెలా? నాకు సకల సంతోషం అనిపిస్తున్నది. ఓహో, మన కొండ బిలంలోనా నరవాసన వచ్చేదంటావా? అవును. మరి ఆ నరవాసన వస్తే మనం ఏం చేద్దాం? మరి ఏమి చేస్తామా? నరులు ఈ చోటికి వస్తే నరులను మనము భక్షించేవారమే కదా. చెలవ ఆకల ఓచున్నది ఆదరి పొలచోదరి ఆదరి పొలచోదరి ఆకల ఓచున్నది ఆదరి పొలచోదరి ఆకల ఆకలి అవుతున్నది ఆదరించి సెలవును సంగిన నేను వెళ్ళిపోయి అటువంటి కరణ గంధర్వులు గారి దేవాలయం దేవతలు కాదు వాళ్ళను మాత్రమైన పట్టుకొని నవ్వులుకొని విరింగుతా నా గర్భము నిండాలి. నీకెందుకు బాధ? నరవాసన వస్తుందన్నా కదా. అవును. ఈ కొండ బిలంలోన ఎవరు ఉన్నారు? నేను వెళ్ళి వాళ్ళని చూసి వాళ్ళ మధుమాంసం తీసుకొని నీకు మిలనైతే ఇష్టం కదా. నాకు నాకంటే చాలా తెలియదా? నీకేం ఇష్టం రా? బాగా వేసుకుంటారా? చిత్రమైన నాకు చెవులు ముక్కులు అయితే చూస్తారా? మెత్త మెత్తడి అని మీరు మసుకుంటారా? చిత్రమైన మాటలు పలుకుతున్నావు చెల్ల. మరి ఏం చేద్దాం? మనం పిలవాలి కదా. చిన్నదాని చెల్లెలా అది కాదమ్మా. చెల్లెలా నీవు చిన్నదాని అంటే ఒక్క చెంపు కొడితే పాలప్రాయం, ఒక చెంపు కొడితే రక్తప్రాయం అని నీవు చిన్నదాని. గరుడ గంధర్వులతోని కిన్నర కింపుని దైత్య రాక్షసులతోని యోగాని యోగులతోని చేయాలంటే ఈ వల్ల కాదు. అందుకని నువ్వు వద్దు, నేనే వెళ్తా. నాకు అన్నయ్య ఒక మాట, ఆడదాగనుకో నేను వెళ్తాను, కానీ నేను ఉగ్ర రూపంలో ఉన్నాను. సరే, అతవాడు మగవాడు కావచ్చు, మరి అతను కూడా వీరుడే కావచ్చు. మనిషిని ఎవరిని తక్కువ చేసుకోకూడదు. నీవు ఇక్కడ ఉండు అన్నయ్య, నేను వెళ్ళి ఎవరు అతగాడ చూసి అతను పట్టుకొని ఈ చిమ్మల చీకట్లోన అతను మాంసం తీసుకొని వస్తాను. చెల్లెలా విడంబిదేవి వద్దన్నా కొద్ది ఎప్పుడైతే నీవు వెళ్ళిపోతానని అంటున్నావో నీకు ఒక గడియాలు నేను ఇచ్చలా. నువ్వు ఎప్పుడైతే మంకుతనముతో నేను వెళ్ళిపోతానని అంటున్నావో నీవు పోను ఒక్క గడియ. అక్కడ గరుడ గంధర్వులు గాని దేవాన దేవతలు గాని సప్త ఋషులే గాని వాళ్ళతోని విద్యం చెయ్య ఒక్క గడియ. మధుమాంసము తీసుకొని మళ్ళా నా వద్దకి రాను ఒక్క గడియ. 3 గడియలు మితిమీరి అనుకో కొండ ఈ ఒక్కము అమరావతి పర్వతం మీదికని చెంగున ఎగిరి కింద దురికిన్నా అక్కడికే నేను వస్తున్నా. నిన్ను వాళ్ళను దొరకబట్టి అందరినీ అశాంతం చేస్తా. ఊపిరాపు కోపం సాధించండి, నీకు ఏమి కాదు. నేను వెళ్ళి ఆ మానవుని మాంసం తీసుకుని వస్తాను. తీసుకురాని విడలా నన్ను సదస్తుగా 3 గడియలలో తప్పకుండా రావాలి. ఇక్కడ కూర్చొని ఉంటాను. నీవు నా వెంట రావాలి. రక్తం తాగుతావు కాబట్టి నువ్వు పోతావు. నేనేందుకే నీవు రక్తం తాగుతారా? ఆ తాగిన రక్తం కింద పడుతుంది. నాకురా నేను ఎప్పుడో అవుతుంది. నాకు చాలా రుచి బాగుంటుంది. అట్లా రాదు ఎవరు. మరి మన దానికి వస్తుంది. ఈ కొండ ఎవరు ఉన్నారు?
వారిని శిక్షించి వారిని పరీక్షించి అతన్ని వధించి తన శిరస్సు చంపి మా అన్నయ్య కడికి తీసుకువెళ్తాము. అటువంటి ఆగడియలోన విడంబాసురుని చెల్లెలైన విడంబిదేవి ఆమె చెల్లెలను వెళ్ళిపోయి ఎవరో మానవులు వచ్చారు. వెరపుల్లే కనిందు వచ్చి వెళ్ళినారు. అందరి నటు దృంచ నతి వేగమున నోరు సడిపడిపాయ నోటికాయ చెల్లెలా విడంబిదేవి నీవు వెళ్ళిపోయేమో మధుమాంసములు పట్టుకురమ్మని చెప్పిండు విడంబాసురుడు. చెల్లెలు విడంబి మనసులోన ఏమనుకుంటాంది, వాడు వచ్చిన వాడు ఎవడు అందంగా లేకపోతే వాడిని వధిస్తా, కానీ మా అన్న ఇంతవరదాకా నాకు పెళ్లి చేయలేదు. వాడు అందంగా ఉండేది ఉంటే వాడిని ప్రేమించి పెళ్లి చేసుకొని అక్కడి నుండి నేను అటే వెళ్ళిపోతాను. అని చెప్పి అనుకుంటా చిన్నగా ఏర వస్తాంది. కొంత దూరం రావంగానే ఇక్కడ పాండవ భీమసేనుడైన చెట్టుకు వరిగేమో నల్లగా నల్లగిరి పర్వతముల రీతిగా కూర్చొని ఉన్నాడు. నల్లగా నెమలి కన్ను ఛాయ కూర్చొని ఉన్నాడు. ఆ భీముని అందాన్ని చూసింది, భీముని విప్రవిలాసాన్ని చూసింది. అదో చూసి ఏమని అనుకుంటా ఉన్నది, అబ్బా ఇతను ఎంత అందంగా ఉన్నాడు, ఎంత చక్కదనంగా ఉన్నాడు, ఇతన్ని భర్తగా పొందండి, నా ఫలితం ఏమిటి, నా బ్రతుకు ఎందుకు అని చెప్పి మధ్యలో అనుకొని చిన్న చిన్న రాళ్ళు తీసి అర్ధరాత్రి అలా పాండవ భీముల పైన విసిరి వేస్తా ఉన్నది. భీముడు చూశాడు, ఏమిటి అర్ధరాత్రి వేళ లోపల దయ్యమా భూతమా ధర్మదేవతల కామిని మోహిని బాలకర ఏమిటి కావచ్చు, ఈ అర్ధరాత్రి అలా ఏమో శబ్దములు వస్తున్నాయి గల్లు గల్లు అని. ఏమి అర్థం లోటుడైంది, అది తీసుకొచ్చి ఎక్కడెత్తావురా? నేను అతన్ని వధించడానికి వచ్చాను, కానీ ఈ నల్లటి రూపం తోటి చిమ్మల చీకట్లో అతగాడు చాలా అందంగా ఉన్నాడు. మా అన్నయ్యతో ఏం చెప్పుకున్నా నా మనసులో ఏమనుకుందో తెలుసునా, మంచి అందంగా ఉండి నాకు ఈడు జోడితో పెళ్లి చేసుకుందాం నా మనసులో ఉంది. ఈయనే నా జోడు అనుకుంటారా? అతని మనసులో ఏముందనే మాకు తెలుసుకున్నావురా? ఇంకా పూసుకున్నా రక్తాలు పూసుకున్నాను నేను, అతను సొంతగానే పూసుకునేది రక్తం. అందుకని అతని వద్దకు వెళ్ళి ఎవరు ఈ చోట అడవిలో వచ్చి ఏమో శబ్దములు వినిపిస్తున్నాయి, ఎవరు మీరు? ఏమిటి అంతా చెప్తాను మొక్క పిందు పిందు కళాకారులకు సావచ్చింది, అదే ఛాయ్ వచ్చిందన్న. పోతురాజు పుట్టల పారిపోతుందా?
భర్తివాడకు ఇంకా హాని చేయుట కంటే దెప్పుతో వసన విధినుట మేలు ఆడబిడ్డల సొమ్ము అపారించుట కంటే పండగట్టుట